నమస్తే. దేశంలో ఒక అంశం ట్రెండింగ్లో ఉంది. దేశం మొత్తం దాని గురించే చర్చించుకుంటుంది. ఒకటే అంశమే కాదు, ఒక పార్టీ. అది సోషల్ మీడియాలో పుట్టినటువంటి పార్టీ. బొద్దికల గురించి చర్చ నడుస్తుంది. ఆ పార్టీ పేరే కాక్రోచ్ జనతా పార్టీ. మామూలుగా కాదు, చాలా ట్రెండ్ అవుతుంది. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీకు ఇదే నడుస్తూ ఉంది. నా వెనుక స్క్రీన్లో ఈ ఫోటోలు చూడండి మీరు. కాక్రోచ్కు సంబంధించిన జనతా పార్టీ ఏదో మాట్లాడుతున్నట్లు. ఎవరు దీని ఫౌండర్ ఎవరంటే అభిజిత్ దీప్కే. మామూలుగా కాదు, ఏక్దమ్ స్టార్డమ్ వచ్చేసింది ఒకటే రోజుల. మామూలు అంశం కాదు. అసలు ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది, ఎందుకు బొద్దింక పార్టీ పెట్టాల్సి వచ్చింది, ఆ బొద్దింక పేరు మీద అనేది నేను చెప్తా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది. కానీ అసలు సోషల్ మీడియాలో ఒకప్పుడు పార్టీలు పెట్టాలంటే జనాలను పిలవాలి, సభ ఏర్పాటు చేయాలి, బ్యానర్లు పెట్టాలి, కథా కార్ఖాను ఇవన్నీ ఉండే. ఇప్పుడు ఏం లేవు. నా దగ్గర ఫోన్ ఉందా, నీకు భవిష్యత్తులో కూడా చూడండి మీరు. ఈ సోషల్ మీడియానే ట్రెండింగ్ అంతేగా. జెడ్ యువత అంటే ఇదే. ఒక ఫోన్లో పెట్టినటువంటి పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. ఒకటి ఫోన్లోనే ఇన్స్టాగ్రామ్లో మామూలు ఫాలోవర్లు కాదు, 1,35,000 మంది ఫాలోవర్లు. అంటే దాని అర్థం ఏంటంటే జైన్ అనుకోవాలి, మనం ఆ పార్టీలో జైన్ అనుకోవాలి. అయితే ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది ఒక మాట చెప్తాం మీకు. ఈరోజు ఎంత, 21. ఈరోజు 21 కదా. మే 15కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, ఏ ఉద్యోగం సంపాదించుకోలేని కొంతమంది యువత బొద్దింకల్లాగా విస్తరించిండ్రని చెప్తా ఉన్నాడు దేశంలో. అందులో భాగంగానే కంటిన్యూగా వారిలో కొందరు సోషల్ మీడియాలోకి వస్తారు, కొందరైతే ఆర్టీఐ కార్యకర్తల్లాగా తయారై ప్రశ్నిస్తారు. వీళ్ళకి పని పాట ఏం లేదని ఓ రకంగా నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడినట్లున్నాయి ఆ వ్యాఖ్యలు. కథం చాలామంది నిరుద్యోగులు అనుకోండి, లేకపోతే మీడియాలో లేదా సోషల్ మీడియాలో ఆర్టీఐ కార్యకర్తలుగా ఉన్నోళ్ళు కానీ, ముఖ్యంగా నిరుద్యోగులే అనుకోండి. వాళ్ళు మామూలుగా అగ్గిల మీద గుగ్గిలమైన కాలేదంటున్నారు కదా, అయ్యి చాలామంది ఏంది ఇంత మాట అన్నాడు ఈ మనిషి, పెద్ద మనిషి ఇంత మాట ఎట్లా అంటాడని చాలామంది లోపల బాగానే ఉన్నారు. 15 తారీఖు చెప్పిండు కదా ఆ కేసు విషయంపై. ఇప్పుడు నేను చదివిన వార్త 2 పాయింట్లు. ఇక మమ్మల్ని బొద్దింకలు అంటావా అని కౌంటర్గా అభిజిత్ దీప్కే అనే ఈ దాదాపు 30 ఏళ్ళు యువకుడు, నవయువ యువకుడు కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టేసింది పేరు. బొద్దింకలు అన్నావు కదా మమ్మల్ని, ఎస్ బొద్దింకలుగానే ఉంటాం, సమాజాన్ని ప్రశ్నిస్తాం, కుళ్ళును తుడిచేస్తాం. బొద్దింకలు ఎట్లయితే చెత్తలో పుడతావో, మురికిలో పుడతావో, మురికిని తింటావో, మురికిని లేకుండా చేస్తావో, మేము కూడా బొద్దింకలాగానే ఉంటాం, మేము కూడా చెడుని మొత్తం తీసేస్తామని ఇదిగో పార్టీ పెట్టారు, కాక్రోచ్ జనతా పార్టీ పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో ఇదేంది, భారతీయ జనతా పార్టీ వాళ్ళ పేజీ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ పేజీ వాళ్ళది. కాంగ్రెస్ ప్లస్ బీజేపీ మాత్రం దాటేసిపోయింది. ఎప్పుడు 4 రోజులలోనే, ఎక్కడవా 4 రోజులలోనే, 4 రోజుల్లో సోషల్ మీడియాలో బీజేపీని దాటేసిన కాక్రోచ్ జనతా పార్టీ. నిన్న ఒక్కరోజు 8 మిలియన్ల ఫాలోవర్లు రావడం గమనార్హం. ఇది ఎప్పటిది, నిన్నది అప్డేట్ది చూపిద్దాం మీకు. ఇప్పుడు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు తెలుసా కాక్రోచ్ జనతా పార్టీకి? అంటే జైన్ అయిన వాళ్ళు. ఫాలో అంటే జైన్ కావడం అంతే. ఎక్కడ అది ఈడ ఉంది చూడు, ఇదిగో ఇది కూడా కాదనుకుంటా, ఒక్క నిమిషం. ఇది ఎస్, ఇది ఒక్కసారి జూమ్ చేయవా. స్టిల్ ఈ వీడియో చేయడానికి ముందు ఒక 5 లేదా 10 నిమిషాల ముందు నేను సేకరించిన డాటా ఇది, స్క్రీన్ షాట్ తీసిన. ఒక్క 10 నిమిషాల ముందే, ఈ వీడియో చేయడానికి ముందు పోస్టులు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అఫీషియల్, ఇదే ఇంకా పార్టీ, సోషల్ మీడియా పార్టీది. వాళ్ళు పోస్టులు 55 పెట్టినరు. ఫాలోవర్లు ఎంతమంది తెలుసా, 13.5 M, అంటే 13.5 మిలియన్ల ఫాలోవర్లు. అంటే జైన్ అయిన వాళ్ళు అంటే 1,35,00,000కు పైగా. దరిదాపులో లేదు బీజేపీ, మొత్తం కొట్టుకుపోయింది. జెడ్ ఇక ఈ పేజీ ఫాలో అవుతున్నది ముగ్గురినే, మరి ఎవరినో తెలియదు కానీ ఫాలో అవుతున్న ముగ్గురినే.
అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవుతున్నది మాట 1,30,1,35,00,000 పైగా ఫాలో అవుతున్నారు. ఇదేంది? ఇది బీజేపీది వచ్చేసి 8.7 మిలియన్ మాత్రమే. అంటే ఏ స్థాయిలో జెన్ జెడ్ యువత ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రశ్నించొద్దా? ప్రశ్నించాలి. మళ్ళీ ఏమంటున్నాడు సీజేఐ? లేదు నేను నిరుద్యోగులను అనలేదు, మీరు తప్పుడు వ్యాఖ్యలు చేశారు, లేదా ఏమంటారు కదా అది వక్రీకరించారు అని చెప్తా ఉన్నాడు. నేను అనలేదు. నకిలీ సర్టిఫికేట్లతోటి నకిలీ పత్రాలతోటి మీడియాలోకి లేకపోతే లాయర్లుగా లేకపోతే ఇంకే రకరకాలుగా వాళ్ళు మొత్తం వ్యవస్థను అంతా తప్పుదారి పట్టిస్తున్నారు, ఏం పని లేదు పాట లేదు వీళ్ళకు అన్నట్లు ఆయన సమర్థించుకున్నాడు. కానీ దేశవ్యాప్తంగా మామూలు యుద్ధం రాలేదు. మామూలు కౌంటర్ కాదు. ఓ రకంగా ఆయన ఓ క్షమాపణ చెప్పినంత పని చేసిండు సీజే సూర్యకాంత్. కానీ సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అవుతుందంటే అసలు మీరు చూడండి, నేను ఒక 10 నిమిషాలకు ముందు మీకు చెప్పిన ఇది ఎక్కడవా ఇది ఇది కూడా కాదు, ఇది నేను ఒక 10 నిమిషాల ముందు నేను 13.5 మిలియన్ల చూపించిన కదా, మీరు ఇప్పుడు ఓపెన్ చేయండి, అది సంఖ్య మారింటుంది. అసలు దేశవ్యాప్తంగా అసలు ఏం జరుగుతుంది? అప్పుడు మనకు శ్రీలంకలో కానీ నేపాల్లో కానీ జెన్ జెడ్ యువత ఎట్లా ఉద్యమం చేసారో గుర్తుందా మీకు? అసలు ప్రభుత్వాలు కూలిపోయిన ఎక్కడికక్కడ కార్యాలయాలను పార్లమెంటును కాలబెట్టిన పరిస్థితి. అసలు నిజంగా యువతకి ఇంత ఆవేదన ఉందా, బాధ ఉందా, నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వంపై అంత కోపం ఉందా అనే ప్రశ్న రేకెత్తుతుంది దీనివల్ల. సరే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయలేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కానీ సోషల్ మీడియాలో ఈ యొక్క ఫాలోవర్స్ చూస్తుంటే ఈ జనతా పార్టీని కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అయ్యేటోళ్ళని చూస్తుంటే లేదా జైన్ అయినోళ్ళని చూస్తుంటే ఇంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా నిజంగా వీళ్ళు ఏమైనా రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదో భయం అయిపోయింది. ఈ భయం ఎవరికి? ప్రభుత్వానికి అయింది. బీజేపీ ప్రభుత్వానికి ఈ భయం ఏర్పడ్డది ఇప్పుడు. అంటే ఈ అభిజిత్ అనే వ్యక్తి కూడా గతంలో ఈ వాలంటీర్గా చేసిండు. ఏది సోషల్ మీడియా ఏదైతే ఇది ఆప్ పార్టీ ఉంది కదా, ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వాలంటీర్గా చేసిండంట. తర్వాత బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ కూడా చదువుతున్నాడంట. అట్లా ఈ మనిషి మంచి టెక్నికల్గా మంచి నాలెడ్జ్ ఉన్నోడే, ఆల్రెడీ సోషల్ మీడియా హ్యాండిల్ను వాడినోడే లేకపోతే పనిచేసినోడే ఆమ్ ఆద్మీ పార్టీ. అట్లా కౌంటర్గా ఈయన పెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ మామూలు కాదు, దూసుకుపోతుంది. రాకెట్ లాంచ్ చేస్తే ఎట్లా పోతుంది పైకి, అట్లా పోతుంది. మిలియన్స్ కొద్ది 1,30,00,000 అయిపోయినారు. నేను చెప్తున్నా కదా, ఈ వీడియో ఎండ్ అవుతుంది ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు. నాకు తెలిసి ఓ 30 లక్షల మంది వచ్చింటారేమో మళ్ళా. మరి ఏం చెప్పదలుచుకున్నాడు దీనివల్ల సీజేఐ? సరే మరి అనాలోచితంగా అన్నాడా లేకపోతే ఏదో మామూలుగా ఇట్లా అన్నాడా ఏందో తెలియదు. కానీ దీనివల్ల ఏమర్థం అవుతుందంటే జెన్ జెడ్ యువత ఏదో మార్పును కోరుకుంటున్నారా? ప్రశ్నిస్తుంటే ఇట్లా మాపై నిందలు ఎందుకు వేస్తున్నారు, ఎందుకు బొద్దింకలని అంటున్నారు, మీ సకదనం ఏముంది, మీ పాలన ఏం బాగుంది అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇంకో మాట అయిపోతున్నా మీకు, నేను ఇంకో వీడియోలు చేస్తా, అది చూడండి మీరు. యువత కారణం ఇప్పుడు ఈ కోఫౌండర్ ఉన్నారు కదా ఈయన అభిజిత్, ఈయన సిద్ధాంతాలు కూడా 5 సూత్రాలు, అంటే మేనిఫెస్టోలో 5 సూత్రాలు పెట్టుకున్నారు పార్టీ కాక్రోచ్ జనతా పార్టీలో. అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అసలు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా? ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది దేశంలో జెన్ జెడ్ యువత ఎంత కోపంగా ఉన్నారు, ఎందుకు కాక్రోచ్ జనతా పార్టీలో చేరుతున్నారు లేదా ఫాలో అవుతున్నారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. క్లియర్ కట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుందంటే ఇంకోటి తెలుసా, ఈ యొక్క పార్టీ ఉంది కదా కాక్రోచ్ జనతా పార్టీ, దీని యొక్క నినాదం ఏం తెలుసా? బద్ధకస్తుల నిరుద్యోగుల గొంతుక. చూసినా కథ ఎట్లుంది? దీని సూత్రాలే కథ వేరున్నాయి. బద్ధకంగా ఉండాలి, నిరుద్యోగిగా ఉండాలి, ఈ ఫోన్ ఉంది కదా మాట్లాడకూడదు, ఎవరితో ఫోన్లోనే గెలుపుకుంటుండాలి ఎప్పుడు. ఈ పార్టీలో జాయిన్ కావాలంటే ఇట్లా ఇక చాలామంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మేము జాయిన్ అవుతామని చెప్తారు. నేను అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తా, అసలైన వీడియో అప్పుడు ఉంటుంది. ఇది అయితే దీని ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే జెన్ జెడ్ యువత ఎందుకో కోపంగా ఉన్నారు. ఏదో జరగబోతుందా అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. సోషల్ మీడియా వరకే పరిమితమా, ఓన్లీ ఫోన్ల వరకే పరిమితమా, మరి రోడ్ల మీదకి వస్తారా తెలియదు, భవిష్యత్తులో చూడాలి. కానీ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన ఆ వ్యాఖ్యలతోటి
మామూలు యుద్ధం కాదు, ఇప్పుడు బీహార్లోనూ ఇక్కడ పోటీ చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నారట. మీరు చూద్దాము, దేశవ్యాప్తంగా మీరు చూడండి ఇదే చర్చ నడుస్తుంది. జెడ్ యువత ఏదో ప్రశ్నించాలనుకుంటున్నారు, ఏదో బయటికి రావాలనుకుంటున్నారు, రోడ్ల మీదకి రావాలనుకుంటున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడాలని అనుకుంటున్నారా అనే ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయి. 100% ఇవన్నీ చూస్తుంటే ఈ ఏఐ వీడియోలు ఫోటోలు చాలా ఉన్నాయి, నేను చూపించలేదు ఇంకా మీకు, కానీ నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా అంశం గురించి. కానీ కాంగ్రెస్ ఇక్కడ ఇదేమో బీజేపీది, ఇది కాక్రోచ్ది, ఈ డాటా గతంలోది. ఇవన్నీ మొత్తం బీజేపీ యొక్క మొత్తం ఫాలోవర్లు, వాళ్ళ అఫీషియల్ పేజీ ఫాలోవర్ మొత్తం దాటేసాం. దీని ద్వారా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే దేశంలో యువత ఏదో కోరుకుంటున్నారు, అదేదో మీరు చెప్పాలి, 100% మీరు చెప్పాలి. ఇంకో నెక్స్ట్ వీడియో చేస్తా, మీరు చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.